ఆలోచనలు పడ్డారు. ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాలకు కానీ బలిజాకాపుతెలుగా ఉంటున్న సామాజిక వర్గాలను వాడుకుంటూ ఎన్నో ఎలక్షన్లలో మా పాత్ర కీలకంగా మా కుల పాత్ర ఉన్నా కానీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఈ విషయంగానే మా రెడ్డి శేఖర్ రాయలు గారు ఆర్పీఎఫ్ మా లీడరు, మంచి వ్యక్తి. అలా ఈరోజు ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుందంటే మనం రాయలసీమ తిరగడానికి రెడీగా మనం సమాయత్తం అవుతున్నాము. ఆగస్టు మే 20వ తారీఖు నుంచి రాయలసీమ తిరగడానికి అంత ప్రణాళిక తయారు చేసుకున్నాము. ఖచ్చితంగా రాయలసీమ తిరిగి బలోపేతం చేస్తాం. ప్రభుత్వానికి ఎన్ని ఏళ్ళ నుంచో కృష్ణదేవరాయల వర్ధంతులు జయంతులు చేయమని చెప్పి నోటితో చెప్తున్నా కానీ వాళ్ళు కనీసము పట్టించుకోలేదు. ఈరోజు పేపర్లు కూడా పొద్దున ఈరోజు రెడ్డి శేఖర్ రావు గారు ఒక వారం కిందట రిలీజ్ చేశాడు. అన్ని వర్గాలకు ఏవి కులంలో కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఉద్యమాలు చేసే వాళ్ళ పేర్లు పెట్టుకొని వర్ధంతులు జయంతులు చేసేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కృష్ణదేవరాయలు అంతటి వాడు తిరుమల దేవస్థానం అయితేమి, దేవునికడ అయితేమి, ఒంటిపేట అయితే ప్రతి ఒక్క చరిత్ర గలవాడు. చెరువులు తోగినాడు. ఇప్పుడంటే డ్యాములన్నీ వచ్చినాయి, పోలవరం డ్యామ్ అని దాని మీద పెద్ద చరిత్ర చెప్తున్నారు. కృష్ణదేవరాయలు చేసిన చరిత్రను ఎందుకు ఘనంగా చెప్పుకోకుండా పోతుంది ప్రభుత్వం? దీని మీద చాలా ఆలోచన చేయాలా. ఈ దృష్టి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి ఆలోచన చేసి ప్రభుత్వానికి అందరూ కాపు బలిజాతలుగా ఎమ్మెల్యేలు అయితేనేమి, జనసేన ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దీని మీద ప్రపోజల్ పెట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి ఇది అధికారికంగా నిర్వహిస్తే మా ప్రజలు కూడా చాలా చిరస్థాయిగా గుండెలు పెట్టుకుంటారు. ప్రభుత్వానికి మంచి పేరు, మాకు మంచి పేరు అయినా కానీ మా నాయకునికి చేస్తున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు వద్దనుకుంటే ఇంకా మమ్మల్ని దూరం పెట్టే మాకు ఇబ్బంది లేదు. దీని మీద త్వరలో రాయలసీమ 6 జిల్లాలు కూడా గ్రేటర్ రాయలసీమ కూడా తిరుగుతూ ప్రణాళిక తయారు చేసి మాకు ఈడబ్ల్యూసీ కింద ఇస్తామని చెప్పిన 5% రిజర్వేషన్ కూడా దాన్ని కంఠాపదంగా అడుగుతున్నాం. దీని కార్యాచరణ పూర్తి తయారైంది. మీకు అందరికీ కూడా ఇంతకు గతంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు గౌరవంగా మా విన్నవించుకుంటూ తెలియజేసుకుంటున్నాం.